మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయిగుంటలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం స్థలాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగరరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పరిశీలించారు. 12 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడాకారులకి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల క్రీడలకు నిలయంగా మారుస్తానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. స్టేడియం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని శివసేనారెడ్డి తెలిపారు. सर 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 ये नहीं करना भैया क्या చూసారా అన్ని ఇక్కడనే సెట్ అయిపోతాయి. అన్నీ వచ్చేసి అంటే ఇప్పుడు మనకి ఆయన చూపించింది 6-12 ఎకర్స్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వస్తుందన్న ఆడతారు. 10 ఎకర్స్ ఉంది కదా. మీ డిజైన్ ఇచ్చేయండి, ఆ డిజైన్ పరంగా ఇస్తాం. పత్రికా మిత్రులకు అదేవిధంగా అందరినీ బెటాలియన్ తీసుకొని వచ్చినందుకు మిత్రుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈరోజు నిన్న సాయంత్రం ఏదైతే మొరల్ మన తెలంగాణ ఉత్తర తెలంగాణలో మొట్టలు, దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు అట్లా. సో ఈ ప్రాజెక్టు ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ కంట్రీలో మొదటి ప్రాజెక్ట్. టోటల్ ఎక్స్పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్టు 30 ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర. 15 ఎకరాలు 15 కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. మిగతా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ 70% వచ్చి 45 కోట్లు 60 కోట్ల ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది, దానికి 50 ఎకరాలు, అది ఇంకొక 15 రోజులు పడితే ఇవ్వచ్చు. దానికి ఒక 55 కోట్లు, దాంట్లో కూడా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మాట, 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం మాట, అది కూడా ఇంకొక 2 నెలలు అయిపోతుంది. దీని ద్వారా 200 మంది ఫిషర్మెన్కు నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది కాకుండా వీళ్ళు టోటల్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నెక్స్ట్ మన వెస్టర్న్ కంట్రీస్లో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ ఈ మొరెల్ జాతికి బాగా డిమాండ్ ఉంది. సో అందుకోసం టోటల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అమ్మకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైతే వేసుకున్నా కూడా వాళ్ళది కూడా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనికోసమే కాకుండా ఈ ప్రాంతానికి అంతంగా లాభం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి అందరికీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఇంతవరకు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కానీ, మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీల ఢిల్లీలో ప్రచారం ఢిల్లీ దాకా పోయినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాకా దేశ మ్యాప్లో కూడా గుడిపేట మంచిర్యాల అనేది మ్యాప్లో కూడా వచ్చింది. ఆ రకంగా అక్కడ దాకా తీసుకుపోయినందుకు ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. దీన్ని ఖచ్చితంగా అనుకున్న టైం లోపల వర్షాకాలం లోపల కంప్లీట్ అవుతుంది. 81 కోట్లతోటి డిస్టిక్ జిల్లా కోర్టు సముదాయం 3 days బ్యాక్ జీవో వచ్చింటే ఇక్కడ నిన్న నాకు వచ్చింది. ఈ 2వ అయింది. ఇక మిగతా ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పటికి ఈ 2 అయితే ఇప్పుడు కొత్తవి జీవో కూడా వచ్చింది. మళ్ళీ కాగితాలు ఏమైనా అడుగుతాను కోసం ఇస్తాను. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో
ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం ఇక్కడ గ్రౌండ్ను దాదాపు 11.5 ఎకరాలు చూసి వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇంత జాగా ఒక్క దగ్గర ఇచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైనా ఉంటే నాకు తెలిసి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్. అంటే అంత సఫిషియెంట్గా ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా మా హెడ్ క్వార్టర్లో ఈ గేమ్స్ అన్నీ రావాలి, ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ రెగ్యులర్గా మా జిల్లా హెడ్ క్వార్టర్లో జరగాలని చెప్పేసి ఆల్రెడీ అన్న మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఈరోజు సండే ఉన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ యాక్టివిటీస్ ఒక 3 monthsలో ఇక్కడ వర్క్ కూడా మొదలు పెట్టాలి అనేది చాలా సిస్టమేటిక్గా చెప్పిండు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాడు అన్న. ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది, వెంటనే మంచిర్యాలకి వెళ్ళి అవి ఏం కావాలో చేయండి, ఇమీడియట్గా ఎక్కడ ఆపొద్దని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఇప్పుడు చూసినాం. ఇక్కడ 400 meters సింథటిక్ ట్రాక్ కూడా వస్తుంది 9.5 crores. దాంతోపాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం దాదాపు 14 crores. అందులో వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జూడో, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఆడుకోవచ్చు. అంటే మల్టీ పర్పస్లో వస్తుంది అది. దాన్ని బట్టి దాన్ని చేంజెస్ చేసుకోవడానికి ఏ ఈవెంట్కైనా మనం హైదరాబాద్లో చూసిన గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఆ స్థాయిలో వస్తుంది. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ వస్తుంది 6 crores స్విమ్మింగ్ పూల్ కూడా. అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే. మాకున్నటువంటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనం తెలంగాణ రాష్ట్రంలో ఏది కన్స్ట్రక్షన్ చేసినా దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే చేయాలి. రేపు మేము తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఈ 10 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయిన స్పోర్ట్స్ మొత్తం. కానీ రాబోయే రోజుల్లో దేశంలో తెలంగాణ సైడ్ అందరూ చూసే విధంగా తెలంగాణ ఉండాలి, స్పోర్ట్స్ అంటే తెలంగాణ సైడే చూడాలి దేశం వల్ల అన్న ఆలోచనతోన రేపన్నాడు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. రేపు December 7వ తారీఖు రోజు సీఎం కప్ను ఏర్పాటు చేయబోతున్నాం. అందులో సీఎం కప్ ద్వారా ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో సీఎం కప్ ద్వారా ఆట పోటీలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఆల్ డిసిప్లిన్స్ ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తున్నారు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వస్తారు. రాష్ట్ర స్థాయికి వచ్చినటువంటి ఆల్ డిసిప్లిన్స్ ఏవైతే ఏ గేమ్స్ అయితే మేము ఆడిస్తున్నామో వాటన్నింటినీ కొన్ని ఒక జిల్లాలో, కొన్ని వరంగల్లో ఇప్పుడు అఫీషియల్గా మాకు అవకాశం ఉంది. హైదరాబాద్లో చాలా మటుకు గేమ్స్ పెడతాం, ఎందుకంటే చాలా దాదాపు 10-15 వేల మందికి అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని వరంగల్లో, కొన్ని మహబూబ్ నగర్లో, కొన్ని హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే సఫిషియెంట్ ప్లేస్ ఉందో ఆ సఫిషియెంట్ ప్లేస్లో ఉండేటువంటి గ్రౌండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ గ్రౌండ్లలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పుడు మంచిర్యాలలో ఇక్కడైతే నెక్స్ట్ ఇయర్ సీఎం కప్కి ఇక్కడ కూడా కొన్ని 2-3 డిసిప్లిన్స్ ఏదో ఒక 2 డిసిప్లిన్స్ ఇక్కడ కూడా వచ్చినానికి పెద్ద గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఉండేటువంటి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయండి. ఈ జిల్లా కూడా 1-2 డిసిప్లిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 3 నెలల్లో పాలసీ రాబోతుంది, స్పోర్ట్స్ పాలసీ కూడా. స్పోర్ట్స్ పాలసీ వచ్చినాక తెలంగాణ ద నెంబర్ 1 పాలసీ దేశంలోనే ఉండే విధంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నాం. దాని తర్వాత యూనివర్సిటీని తయారు చేస్తున్నాం. ఈ యూనివర్సిటీలో ఉమ్మడి జిల్లా అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో 3 స్కూల్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ ఉమ్మడి జిల్లాకు ఒక ఆదిలాబాద్లో ఒక స్కూల్ ఉంది, కరీంనగర్లో ఒక స్కూల్ ఉంది, హకీంపేటలో ఒక స్కూల్ ఉంది. దాని తర్వాత ఇంకొక 2 స్కూల్స్ పెంచినాం. ఇప్పుడు ఆ 2 స్కూల్స్ కూడా ప్రపోజల్స్ పంపించినాం. అవి ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ 2 స్కూల్స్ కూడా మహబూబ్ నగర్కి ఒకటి, వరంగల్ జిల్లాకు ఒకటి రాబోతున్నాయి.